ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే అంశాన్ని వివరించేందుకు కాకినాడ జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని అనే అంశం ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అంటే పత్తిపాడు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, అసలు సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది, అసలు ఎలా నడుస్తుంది? ముందుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది. నాటి నుండి నేటి వరకు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి ముందుకు పరుగులెడుతుంది. అదేవిధంగా మేము మా నియోజకవర్గంలో కూడా శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఎన్నికైన నాటి నుంచి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో, వారి ఆలోచనల సరళతో, వారి సహకారంతో నేను కూడా నా నియోజకవర్గాన్ని ఎన్నో సమస్యలు గత 5 ఏళ్లుగా ఎన్నో సమస్యలతో ఉన్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాను. ముఖ్యంగా రహదారుల సమస్య దశాబ్దాల కాలంగా కూడా సమస్య ఉన్న చోట ఈరోజు మేము బీటీ రోడ్లు అయితేనేం, సీసీ రోడ్లు అయితే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. దాదాపు మేము ఈ సంవత్సర కాలంలో ఒక 40 కోట్ల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సప్లైన్ ఏరియా ఐటీడీఏలో దాదాపు 12 కోట్లు, ప్లెయిన్ ఏరియాకి 12 కోట్లు, బీటీ రోడ్లు అయితే బీబీఎంలు అయితే అన్నీ కూడా 12 కోట్ల రూపాయలతో మేము శాంక్షన్ చేయించడం జరిగింది. సీసీ రోడ్లు, అదేవిధంగా గోశాలలు, ఇంకా అనేక వ్యవసాయాన్ని సులువుగా తీసుకోవడానికి సబ్సిడీ రూపంలో కూడా యంత్రాలని వారికి అందించడం జరిగింది. ప్రతి వర్గానికి, అన్ని వర్గాలకి కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమాన్ని సమాంతరంగా కూడా మా నాయకులు ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో కూడా నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా వారి సహకారంతో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాదాపు పూర్తిగా ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా మట్టి అన్నది లేకుండా సీసీ రోడ్లు అయితే, బీటీ రోడ్లు అయితే, డబుల్ రోడ్లు అయితే అన్నిటిని వేయించడం జరుగుతుంది. అదేవిధంగా మేము అవి కాకుండా ఇంకా మేము సర్వే చేసుకోవడంలో మా నియోజకవర్గంలో ఒక టెక్నికల్ కాలేజీని, పాలిటెక్నిక్ అయితేనే, ఐటీఐ అయితేనే దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇంకా డిగ్రీ కాలేజీని ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఉన్న 4 మండలాలు, ఒక నగర పంచాయతీలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం నాయకుల సహకారంతో దాన్ని తప్పకుండా చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలన్నీ అంటే ఒకేసారి భారంతో బాధ్యతలు తీసుకున్నారు. వాటిలన్నింటినీ కూడా ఎలా చక్కదిద్దుతున్నారు, ఎలా అంటే నాయకులను ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అందరూ ఏదైతే నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాలు, ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ క్యాడర్ని అయితేనేం, అదేవిధంగా జనసేన అయితే, బీజేపీ క్యాడర్ అయితేనేం, ఈ 3 నాయకులతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఒక నియోజకవర్గం, నా కుటుంబమే కాదు నియోజకవర్గం కూడా ఏమైపోతాం మేము అన్న ఆలోచనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ముందుకు తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారందరూ కూడా ఏదైతే రాజాగారి అభిమానులు, ఇక్కడ పార్టీ కాదు, రాజాగారి అభిమానులు నా వెంటుండి నన్ను ఇలా ముందుకు నడిపిస్తున్నారు. నేను ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఒక సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా నేను ముందుకు ఉండడంలో వీరందరి అందరి ఆశీస్సులు, అండదండలు నాకు ఉండడం వల్ల నేను ఈరోజు ఇంత ఇదిగా ముందుకెళ్ళడం జరిగింది, ధైర్యంగా ముందుకెళ్తున్నాను. రాబోయే కాలంలో కూడా వీరందరి అండదండలతో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇది పరిస్థితి. పత్తిపాడు నియోజకవర్గంలో మాత్రం సంవత్సర కాలంలో అనలేని అభివృద్ధి అయితే చేస్తున్నాము. అయితే ఇటు నాయకుల సపోర్ట్తో, స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేయడంతో మరింత సమస్యలన్నీ తీర్చి ముందుకు తీసుకువెళ్తున్నాను. చాలా ఆనందం. అంటే ఒక సంవత్సర కాలంలోనే ఎక్కడా లేని అభివృద్ధిని అయితే మాత్రం పత్తిపాడు నియోజకవర్గాలు చేసి చూపించాం. మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఇంకా అభివృద్ధి చేసి మా భర్త అంటే దివంగత నేత భర్త రాజా ఎవరైతే ఉన్నారో అతని ఆశయాలను నిలబెడతానని చెప్పి ఎమ్మెల్యే సత్యప్రభ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ పత్తిపాడు నియోజకవర్గం నుండి. 10 టీవీ మెగా ఈవెంట్ షైన్ ఏపీ.